తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తొలి ప్రార్థనలు టెహ్రాన్లో అత్యంత ఉద్వేగభరిత వాతావరణంలో జరిగాయి. దాదాపు 1 కోటి మందికి పైగా పాల్గొన్న ఈ ప్రార్థనల్లో ఆయన కుమారుడు ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీ కనిపించలేదు. మార్చిలో సుప్రీం లీడర్గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా బయట ప్రపంచానికి కనిపించలేదు. ఈ నెల 9న జరిగే అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. టెహ్రాన్లోని ఇమాం ఖమేనీ గ్రాండ్ మొసల్లా వేదికగా దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తొలి ప్రార్థనలు ఇవాళ జరిగాయి. దాదాపు 1 కోటి మందికి పైగా నల్ల దుస్తులు ధరించి ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. టెహ్రాన్ వీధులన్నీ ఈ ప్రార్థనలతో కిక్కిరిసిపోయాయి. సీనియర్ ఖమేనీ 3 కుమారులు ముస్తఫా, మేసం, మసౌద్ ఖమేనీలు తండ్రి శవపేటిక వెనుక నిలబడి కన్నీరు పెట్టుకున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిదీలు కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. ఇరాన్ జాతీయ జెండాతో అలంకరించిన ఖమేనీ శవపేటికపై నల్లటి తలపాగాను ఉంచారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించిన ఓ చిన్నారి సహా ఖమేనీ 4 కుటుంబ సభ్యుల శవపేటికలను పక్కపక్కనే ఉంచారు. తండ్రి మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ మాత్రం ఈ ప్రార్థనలకు హాజరు కాలేదు. గత వారం జరిగిన ఆయన భార్య జహ్రా హదాద్ అదల్ అంత్యక్రియల్లో కూడా ఆయన పాల్గొనలేదు. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ముజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖంతో పాటు కాళ్లు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముజ్తబా భద్రత దృష్ట్యా ఆయన ఆచూకీని గోప్యంగా ఉంచాలని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ నిర్ణయం తీసుకుంది. ఇరాన్లోని 5 నగరాలతో పాటు పొరుగున ఉన్న ఇరాక్లోని షియా పవిత్ర స్థలాల్లో కూడా ఖమేనీ అంతిమయాత్ర సాగనుంది. సోమవారం టెహ్రాన్ వీధుల్లో ఖమేనీ అంతిమయాత్ర మొదలవుతుంది. జూలై 9న మషద్ నగరంలోని ఇమాం రెజా మందిరంలో ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ రోజైనా ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. తండ్రి అంత్యక్రియల ముగింపు ప్రార్థనలు స్వయంగా చదవాలని 56 ఏళ్ల ముజ్తబా భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.